నువ్వు ఆ సెట్ చూస్తే బాగుంటుంది. అంటే ఈ వేదిక మీద నాన్నగారి పుస్తకాలు, బాబు పుస్తకాన్ని ఆవిష్కరణ కోసం వచ్చాను. అయితే ఇక్కడ మాటలు కూడా రావడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ కాలాన్ని తలుచుకుంటే కన్నీళ్ళు తప్ప ఏమి మాటలు ఎండిపోతుంటాయి. ఈ పిల్లలను చూసినప్పుడు ఒక చిన్న మాట చెప్పాలి. గ్రాఫిక్స్ యుగం వచ్చిన తర్వాత ఒక సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని లెక్కలు కట్టుకోవడం వెండి తెరకున్న నేపథ్యం అయితే, ఒకే ఒక్కడు బాపు ఒక్క ముసలమ్మ మాటను తీసుకొని ఆ మాటను తన కంఠానికి మంట పెట్టి ఒక తూటాగా మార్చి కొట్టిన దెబ్బ, ఏయ్ 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 ఏయ్రా అని అమ్మ, నాకు మీరెన్ని సినిమాలు తీస్తే మా బాపు గలానికి తూకం వస్తాయో చెప్పగలరా? ఆ అక్షరాలకు ప్రతిరూపం ఇచ్చిన మీకు ఎవరో డైరెక్టరు, మీ ఇద్దరికి వినమ్రంగా నేను శుభాకాంక్షలతో కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక విషయం చెప్తాను, ఇలా చిన్న సవరణ చేయండి. ఈ కుతుక పట్టుకున్న అమ్మాయి ఎవరు? ఒక తను పెద్ద ఆయన పట్టుకుంటాడు, కుతుక పడతాడు, ఇట్లా వదిలే అని అన్నారు కదా. ఆ లాస్టుల అమ్మాయి చేసినప్పుడు, ఆమె కుతుక పట్టుకున్నప్పుడు ఒక పని చేయండి డైరెక్షన్లో, ఆమె వాన్ని ఇట్లా ఇడిపించుకొని తంతే ఆడబడాలి. పడిపోయి పడ్డోన్ని వదిలేయొద్దు, వాని రొమ్ము మీద కాలు మోపి, ఏమనుకున్నావురా తెలంగాణ నీ అయ్యేదనుకున్నావు బే అనే రీతిగా ఆ డైరెక్షన్ పూర్తి ఉండేందుగా మీకు బాబు తరఫున నా కాలానికి ఒక మాట చెప్పాలి మా అన్నకు. ఇక ఈ దగ్గర రాయే, ఇంత అవకాశం నాకు వస్తుందో లేదో. నా కాలానికి నాకు నా వ్యక్తిత్వమేనో వ్యక్తిగతమే తెలియదు, కానీ నా కాలపు కవి సామ్రాట్టు అశోకన్న. కవి సామ్రాటే, వాడు చక్రవర్తిగా సామ్రాట్టు. ఎందుకంటున్నా ఈ మాట కూడా చెప్పాలి మీకు. ఇక్కడ 100 ఏళ్లల్లా జానపద వాంగ్మయం కాదు, 1000 సంవత్సరాల నుంచి 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో జానపద వాంగ్మయాన్ని ముట్టుకోకుండా ఒక్క కలము గదిపినట్టు నాకు కనబడదు. అదే జానపదుడిగా పుట్టి అదే జానపద జీవనం నుంచి వచ్చిన అశోకన్న పాటను నాకు తెలిసిన కొత్త కలం బట్టి కొత్తగా రాసిండు. జానపద వాంగ్మయాన్ని ఆశ్రయించకుండా తన అడుగులో అడుగేసి కొత్త నుడుగులతో జానపదుడిగా పుట్టిన నేను, జానపద జీవనాన్ని గడిపిన నేను, జానపదాన్ని మించిన సంగీతం ఈ ధరాతలం మీద లేదు అని నిర్మమాటంగా చెప్పగలను. కానీ దానిగా బతకనిచ్చి, దాన్ని ఆశ్రయించి మీరు బతకాలి. దాన్ని విధ్వంసం చేసి మీరు బతకడం కవిత్వం కాదు. నా లెక్కన నాకు అశోకన్న పాట కొత్తగా అనిపించింది. నేను కూడా అలాగనే కొత్తగా రాస్తేనే నేను నిలబడతా అనుకున్నాను. వీళ్ళిద్దరికీ బాపు కన్నకు ఎందుకు రుణపడి ఉన్నా, ఆ పాలబుగ్గల జీతగాన్ని ఎందుకు నా మెదడుకు దాచి తాకిందో నాకు తెలియదు. సచ్చేలో కనబోయిండో గదరన్న, దుక్కి దున్ని బొక్కలెరిగరా. ఈ 2 జీవనాలు నేనే అనుభవించిన. మళ్ళీ అన్నని వదలలే, అయ్యనే నారా నేను రాయొద్దా అని. నేను 20 ఏళ్ళు టాపి మేస్త్రిగా, అదేంటిదే పదం, తట్ట రాయి రప్ప ఇసుక సిమెంటు అని మళ్ళా నన్ను అన్న రాశాడు. నేను అన్నకు కూడా గుండె నిండుగా కృతజ్ఞత. ఆసీనులైన మీకు జానపద వాంగ్మయాన్ని ఆశ్రయించండి, బతకండి దానితో, కానీ విధ్వంసం చేయొద్దు. మా నాన్న ఇప్పుడు హనుమంతు బాపు ఒక్క చిన్న జానపద స్త్రీ చెప్పిన ఒక వాక్యాన్ని మన నరనరాలల్లా ఇప్పుడు రక్తం మరిగేలా చేసిండు చూడు. కృతజ్ఞత. ధన్యవాదాలు తమ్మి అందశ్రీ, ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ యక్షగానమేనా? ఇక మీరు చూసుకోండి.